అలాగే సో కొలాబరేషన్ అంటే డెవలపర్స్తో, ప్రొడక్ట్ మేనేజర్స్తో, అంటే డెవలపర్స్, ప్రొడక్ట్ మేనేజర్స్, యూఐ/యూఎక్స్ వీళ్ళు ముగ్గురు కలిస్తే ప్రొడక్ట్. సో వీళ్ళతో కొలాబరేట్ అవ్వగలగటం. అలాగే సో నాట్ ఓన్లీ యూజబిలిటీ, యాక్సెసిబిలిటీ అంటే డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్, సో స్పెషల్ ఏబుల్డ్ పీపుల్కి కూడా ఎలా ఉందనేది చెక్ చేసుకోగలగటం. సో ఇట్లా కంటిన్యూస్గా ప్రొడక్ట్ డిజైన్ ఇంప్రూవ్ చేయటం కస్టమర్స్కి తగ్గట్టుగా. ఇవి యూఐ/యూఎక్స్ డిజైనర్ యొక్క ప్రధానమైనటువంటి రెస్పాన్సిబిలిటీస్. సో యాప్ని అందంగా చేయడం అనుకుంటారు చాలామంది. యూఐ అంటే యాప్ని అందంగా చేయటం మాత్రమే కాదు, యాప్ని అందరూ ఉపయోగించుకునేలాగా, అందరూ చాలా సింపుల్గా యూజ్ చేసేలాగా, అంటే ఆ యాప్ నాకు ఓపెన్ చేసేలాగా చేయటం అనేది సో డిజైనర్ యొక్క పని. ఇకపోతే మనకి మీరు యూఐ/యూఎక్స్ డిజైనర్గా వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు కొన్ని టూల్స్ ఉన్నాయి మార్కెట్లో. ఫిగ్మా టూల్ అనేది మస్ట్ టూల్ అని చెప్పుకోవచ్చు. అలాగే అడోబ్ XD కానీ, స్కెచ్ టూల్ కానీ, అలాగే మీకు ఫ్రేమర్ టూల్ కానీ, క్యాన్వా PRO కానీ, సో ఇవన్నీ కూడా యూఐ/యూఎక్స్ డిజైన్లో ఖచ్చితంగా మనం వాడాల్సిన టూల్స్ ఇవి.